ఈరోజు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క జయంతి సందర్భంగా మరి ముందస్తుగా గద్దరన్న గారికి అత్యంత సన్నిహితుడు బాల్యమిత్రుడైనటువంటి మన రామదాస్ గారిని మరి గద్దరన్నను స్మరించుకుంటూ ఆయన సన్నిహితునికి ఈరోజు మరి సన్మాన కార్యక్రమాన్ని లక్డీ కప్పులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గద్దరన్నకు ఎంతో ఆప్తునిగా, బాల్యమిత్రునిగా, అలాగే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి అనేక పోరాటాలలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి రామదాస్ గారిని ఈరోజు సన్మానించుకోవడం మరి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అలాగే గద్దరన్న మరి ఆయన చేసిన పోరాటం బడుగు బలహీన వర్గాలే కాకుండా అట్టడుగులో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా మరి ఒక చైతన్యం పరిచి వాళ్ళను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తన పాటతోటి గలమెత్తి ఎన్నో పాటలు పాడి మరి చైతన్యవంతులను చేస్తున్నటువంటి ఘనత గద్దర్ గారిది. మరి గద్దర్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆయన లేకున్నా కూడా ఆయన సన్నిహితులను ఇలాంటి సందర్భంలో కలుసుకొని సన్మాన కార్యక్రమాలను మరి చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గద్దరన్న గారికి జోహార్లు అర్పించుకుంటూ ముగిస్తున్నాను. జై గద్దరన్న, జై గద్దరన్న. మన సమాజం స్థాయికి వస్తుంది. సిరియల్ లేని సమాజం ఇప్పటికీ డెవలప్ కాదు, అక్కడికే ఉండిపోతుంది. గద్దరన్న ఈ దేశం, భారతదేశం ఇప్పటి కాదు, ప్రపంచంలో ఆయన ప్రపంచంలో గొప్పవాడైన. ఎందుకంటే అంబేద్కర్ను ఫాలో అయింది, అంబేద్కర్ను ఇంప్లిమెంట్ చేసింది గద్దరన్న పాటల ద్వారా, మాటల ద్వారానే. ప్రపంచంలో బాబ్ డెలాన్ లాంటి దిగ్గజలకు కూడా ఈయన పోటీ పడ్డాడు. వాళ్ళ ప్రపంచంలో ఎవరు మాట్లాడిన ముందుగా గద్దర్ మాట్లాడిన తర్వాతనే అందరు వస్తారు. అందు గురించే గద్దరన్న అంటే నాకు చాలా, మనం ఏం చేస్తాం, అందరికీ సాగు వస్తుంది. కానీ నేను వీరమరణం నేను ఆయన ఆపరేషన్ థియేటర్లో పోయే ముందు నేను మంచిగా ఆపరేషన్, నాకు గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చి మళ్ళా ప్రజలకు నేను పనిచేస్తాను. కానీ ఆ ఆపరేషన్లో ఫెయిల్ అయిపోయాడు, చనిపోయాడు. అందు గురించే రేపు అందరూ రవీంద్ర భారతిలో గద్దరన్న బర్త్డే చేస్తున్నారు. రేపు అందరూ అక్కడికి రావడానికి, అక్కడ అందరికి అన్ని సదుపాయాలు చేస్తున్నారు, భోజనాలు కూడా పెడుతున్నారు. మీరు అందరికి అక్కడికి వస్తే అందరం సంతోషిస్తాం. జై భీమ్, జై తెలంగాణ, జై గద్దర్.